కేఆర్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు మురుసుపల్లి షర్మిలమ్మ గారు. అమ్మగారు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులైనప్పటికీ కూడా కూటమిలో గూటమిలాగా బాబు గారు నోటి వెంట ఏ వాక్కు వస్తే అమ్మగారి నోటి వెంట కూడా అటువంటి వాక్కులే వస్తూ ఉంటాయి. అదన్నమాట అమ్మగారి ప్రత్యేకత. ముఖ్యంగా అమ్మగారు ఏ పార్టీలో ఉన్నారో చెప్పడము అంత సులభమైన విషయం కాదు. ఇకపోతే అమ్మగారు గతంలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి అనేక విమర్శలు చేశారు. సారు చేసినటువంటి పాదయాత్ర గురించి ఆవిడ ఏం మాట్లాడారో ఒక్కసారి అమ్మగారిని అడిగి ఒక్కసారి అమృత పలుకులను మరొక్కసారి విన్న అమ్మగారు ప్లీజ్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు. అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని? ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్? ఎందుకు దాన్ని ఎందుకు అట్లా దాన్ని కూని చేస్తారు? ఆ మొహం చూడండి, పరమ బోరింగ్ మొహం. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. అమ్మగారు మీరు అలా అనకూడదు. బాబు గారు చూడండి ఎలా బాధపడి ఏడుస్తున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారిని అలా అనకూడదు ప్లీజ్. ఆ దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని పాదయాత్రను అవమానించకండి. నేను పాదాల మీద నడుస్తూ పాదయాత్ర చేస్తున్నా. అసలు రోడ్ల తరబడి అసలు కార్లలో నెలల తరబడి పాదయాత్ర చేస్తున్నది నేను. మేడం గారు ఇంతకాలము పాదాల మీద నడిస్తే పాదయాత్ర అనుకున్నాను కానీ కారులో వెళ్ళినా కూడా పాదయాత్ర అవుతుందా? యు ఆర్ గ్రేట్ మేడం. కానీ రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి మేడం గారు రైనీ సీజన్ అంటే వర్షాలు వచ్చే సీజనా? నేను ఇంకో బాగా ఎండలు కాస్తాయనుకున్నాను. మీకు ఎంత నాలెడ్జ్ ఉందో. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. మేడం గారు మీకు ఇంత ఓవరేక్షన్ అవసరమా? బాలయ్య గారు కూడా చూడండి ఉండు అంటున్నారు. వెంటనే వీళ్ళందరికీ నష్టపరిహారం కూడా కనీసం 12,000 రూపాయలు ఖర్చు అయింది. మాకు అంతకంటే ఎక్కువే అయింది. వెంటనే ఆ ప్రక్రియ మొదలుపెట్టి వీళ్లకు నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే పరిస్థితిలో బీజేపీ పార్టీని కూడా నీళ్లలో సగం నీళ్లలో నడుం వరకు నీళ్లలో నిలబడి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మేడం గారు మీరు చేసినంత యాక్షన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఎవరు కూడా చేయలేరంటండి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఫ్లడ్స్ వచ్చినా ఫ్లడ్ రిలీఫ్ ఎందుకు రాలేదో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. బీహార్ లో మీకు 12 మంది ఎంపీలను ఇస్తే ఆంధ్ర రాష్ట్రం 25 మంది ఎంపీలను ఇచ్చింది. అమ్మగారు మీ 25 మందిలో మీ పార్టీ ఎంపీలు ఎంతమంది అమ్మగారు? కూటమి ఎంపీలు 21 అయితే వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ పార్టీకే మద్దతు పలుకుతున్నాయి. ఒరే ఏమీ కాలేదురా, అమ్మగారికే తెలియటం లేదు ఏ పార్టీలో ఉన్నారు. అమ్మగారు ఎప్పుడు బాబు గారితో చెక్క భజన చేసుకుంటారుగా, అందుకే ఆవిడ ఎలాగన్నారా? 25 ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలతో మీ సర్కార్ అక్కడ నిలబడి ఉంటే మరి ఆంధ్ర రాష్ట్రానికి మీరు చేస్తున్నది ఏమిటి అని అడుగుతున్నాం. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని TV9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. వెంకటరమణ, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 1,00,000 కోట్లు అడిగితే మీరు శాంక్షన్ చేసింది 15,000 కోట్లు. మరి ఈ లెక్కన మీరు నెక్స్ట్ 5 ఏళ్లకైనా ఎంత ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయాలి. నేను చెప్పాను కదా అమ్మగారు ఏ పార్టీలో ఉన్నారు, అమ్మగారికి తెలియట్లేదని. చూచారా అమ్మగారు ఏమన్నారో? బాబు గారు 1,00,000 కోట్లు అడిగితే 15,000 కోట్లు ఇచ్చారంట. మరి చూచారా బాబు గారు అంటే ఎంత ఇదో అమ్మగారికి? అదన్నమాట. అమ్మగారు పేరుకు కాంగ్రెస్ కానీ కూటములు ఒక పెద్ద కూటమన్నమాట. బాబు గారినొక్క మాట అనరు. కావలిస్తే మోడీని అంటారు, ఇంకేమన్నా అంటారు కానీ ప్రజలకు సహాయ కార్యక్రమాలు సరిగ్గా అందలేదని బాబు గారిని ఒక్క మాట అన్నారేమో చూడండి. అన్ననే అన్నరు. బాబు గారు అంటే అమ్మగారికి అంత ఇష్టం. అదన్నమాట బాయ్.